చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు ఒంటిమిట్ట కోదండ రామాలయానికి చేరుకున్నాం. రండి లోపలికి వెళ్దాం. అంతకంటే ముందు మనం ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం ఆంధ్ర భద్రాచలంగా పేరుగాంచింది. ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహం ఒకే శిలలో రాముడు, సీత, లక్ష్మణుడి విగ్రహాలు చెక్కబడ్డాయి. దేవాలయంలోని మూల విగ్రహాల్లో రాముడి విగ్రహం పక్కన హనుమంతుడి విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే ఉందండి. శ్రీరాముడు హనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణుల ఏకశిలా విగ్రహం స్థాపించినట్లు కథనం. ఈ కోదండ రామాలయానికి 3 గోపుర ద్వారాలున్నాయి. విశాలమైన ఆవరణం ఉంది. ఆలయం ముఖ ద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలా స్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడ్డాయన్నమాట. రంగమండపం విజయనగర శిల్పాలను పోలి ఉంది. ఈ ఆలయ స్తంభాలపై రామాయణ